ఎవరోన్ దిస్ ఇస్ సురేష్ నాయుడు టీమ్స్ ఇండియా. ఆల్రెడీ మీరు thumbnail చూస్తున్నారు. అయినప్పటికీ కూడా ఒక్కసారి టీజీపీఎస్సీ జీపీఓ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ప్రోగ్రామ్ దీని గురించి ఒక్కసారి చెప్పే కన్నా ముందు ఇటీవల మన షైన్ అకాడమీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లోని జీపీఓ ఆఫ్లైన్ ఫ్రీ టెస్ట్ సిరీస్ పొందాలనుకుంటున్నారా, ఫ్రీ జీపీఓ ఆఫ్లైన్ కోచింగ్ పొందాలనుకుంటున్నారా, అంతేకాకుండా 2025 డిసెంబర్ 31 వరకు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఏపీఎస్సీ గ్రూప్ 2 వాళ్ళ కోసం ఫ్రీ టెస్ట్ సిరీస్ పొందడం ఎలా అనేది మనం పోస్టులు పెట్టడం జరిగింది. దాని తాలూకా ఇన్ఫర్మేషన్ చాలా మందికి ఈ ఫోన్ నెంబర్ల ద్వారా తెలుసుకున్నారు కూడా. అయితే ఇంకా ఎవరికైనా తెలియకపోతే వాళ్ళందరికీ ఒకటే సమాధానం ఏంటంటే, ఇప్పుడు మన షైన్ అకాడమీలో టీజీపీఎస్సీ జీపీఓ ఫ్రీ స్కాలర్షిప్ టెస్టుల రూపంలో మనం ఇప్పుడు వరకు ఏదైతే మూడిట్లోని మీకు జీపీఓ ఆఫ్లైన్ కోచింగ్ కావాలన్నా, జీపీఓ టెస్ట్ సిరీస్ ఫ్రీగా పొందాలన్నా, లేదంటే ఏపీఎస్సీ టీజీపీఎస్సీ గ్రూప్ 2 మన షైన్ అకాడమీలో ఆఫ్లైన్లో టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసినప్పుడు ఫ్రీగా పొందాలనుకుంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటంటే ఈ స్కాలర్షిప్ టెస్ట్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అది ఎప్పుడంటే 4th మేన మనం ఫస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మెంటల్ ఎబిలిటీ కోసం 150 మార్క్స్ తోని ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జాము. సో అదేవిధంగా మనకి 11th మేన ఇంకొక ఎగ్జాము జనరల్ స్టడీస్ పేపర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కూడా 150 మార్క్స్ కి. అయితే ఈ రెండు ఎగ్జామ్స్ లోని 1, 2, 3 ర్యాంకులతో పాటు మీకు అంటే ఈ రెండు ఎగ్జామ్స్ లో ఫస్ట్ దాంట్లోని 1, 2, 3 సాధించాలి. వాళ్ళే సెకండ్ పేపర్ లో కూడా 1, 2, 3 ర్యాంక్ సాధిస్తే వాళ్ళకి నచ్చిన దాంట్లో ఆఫ్లైన్ జీపీఓ కోచింగ్ తీసుకోవచ్చు, లేదంటే జీపీఓ టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. లేదు మేము ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకుంటామన్నా మీ ఇష్టం, మీ చాయిస్. అయితే ఖచ్చితంగా ఇందులోని 1, 2, 3 ర్యాంకులో ఏదో ర్యాంక్ సాధించి ఉండాలి. రెండో పేపర్లో కూడా 1, 2, 3 ర్యాంకులో ఏదో ర్యాంక్ సాధించి ఉండాలి. లేదు ఒక దాంట్లో 1, 2, 3 వచ్చి ఒక దాంట్లో 1 to 15 ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి అప్ టు 80% వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైనా కానీ ఈ ఆపర్చునిటీ మాత్రం యూటిలైజ్ చేసుకోండి. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ స్కాలర్షిప్ టెస్ట్ ప్రోగ్రామ్స్ లో కానీ మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఏం చేయాలంటే, ఏం లేదు, సింపుల్ గా స్క్రీన్ మీద కనపడుతున్న ఈ 6 నెంబర్లో ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్తే మీకు ఒక 10 డిజిట్స్ హాల్ టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 డిజిట్స్ హాల్ టికెట్ వల్ల ఏం ఉపయోగం అంటే, మీరు ఈ స్కాలర్షిప్ టెస్ట్ తో పాటు ఫర్దర్ గా మీరు ఈ జీపీఓ కోచింగ్ లోని మీరు అడ్మిషన్ పొందడానికి మీకు నాకు అప్పుడు ఈ ప్రోగ్రామ్ లో ఇంత స్కోర్ వచ్చింది అని చెప్తే మీకు ఫీజు కన్సెషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా టెస్ట్ సిరీస్ ఏదైనా కానీ. అంతేకాకుండా అట్లీస్ట్ మన రిజల్ట్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ లో రిజల్ట్ ఇవ్వాలంటే మీకు 10 డిజిట్స్ హాల్ టికెట్ ఉంటాయి కాబట్టి మీకు ఇమీడియట్ గా రిజల్ట్ ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ హాల్ టికెట్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ మొత్తం పార్టిసిపేట్ చేయండి. ఖచ్చితంగా ఈ 6 నెంబర్లకు ఏ నెంబర్కైనా ఫోన్ చేసి మీరు హాల్ టికెట్ పొందండి. లేకపోతే ఈ 2 నెంబర్లకి ఏదైతే ఈ 2 నెంబర్లు కింద కూడా స్క్రోల్ అవుతుంటాయి, ఆ 2 నెంబర్లకి మీరు వాట్సాప్ లో మీ పేరు మీ ఫోన్ నెంబరు కానీ సెండ్ చేస్తే మీకు హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి. అయితే ఈ ఎగ్జామ్ తాలూకా షెడ్యూల్ ఒకసారి చూసినట్లయితే నోట్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ ఎగ్జామ్ ఏమో 4th మే, సెకండ్ ఎగ్జామ్ ఏమో 11th మే. అయితే దాంతో పాటు మనకి రిపోర్టింగ్ టైము 7:30కి 8కి మధ్యలో ఉంటుంది. రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 7:30 కన్నా ముందు వస్తే సెకండ్ ఫ్లోర్ లో మంచిగా సిట్టింగ్ బాగుంటుంది. లేదంటే తర్వాత 3rd ఫ్లోర్కి వెళ్ళాల్సి ఉంటుంది. 3rd ఫ్లోర్లో ఎగ్జామ్ రాయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్యాడ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో కూడా. అందుకని బెటర్ మీరు 7:30 కన్నా ముందు వస్తే మంచి సిట్టింగ్ లోని మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయొచ్చు. ఎగ్జామ్ అనేది 8 o'clock స్టార్ట్ అవుతుంది, 10:30కి ఎగ్జామ్ ఎండ్ అవుతుంది. సో ఒక 15 మినిట్స్ బ్రేక్ ఉండి తర్వాత 10:45కి మనకి ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. 10:45 నుంచి 1 వరకు కూడా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీరు ఈ ఎక్స్ప్లెనేషన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే పార్టిసిపేట్ చేయొచ్చు, లేదనుకుంటే మీ చాయిస్. ఎగ్జాక్ట్లీ 12 o'clock మాత్రం రిజల్ట్ ఈ షైన్ అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ అంటే ఈ వీడియో కింద సెకండ్ లింక్ లో షైన్ అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో రిజల్ట్స్ అనేది 12 o'clock అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో అందుకని మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కూడా కొంత ఈ తాలూకా ప్రోగ్రామ్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా జాయిన్ అవ్వకపోతే ఈ మన షైన్ అకాడమీ సైఎస్ఆర్ టెస్ట్ సిరీస్ ఛానల్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్ లో. అయితే ఈ జీపీఓ ఈ ఎగ్జామ్ కోసం కొంత అవేర్నెస్ ఏంటంటే, ఇప్పుడు ఈ జీపీఓ ఎగ్జామ్ అనేది ఇప్పుడు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వడానికి జరుగుతుంది. అంటే ఈ జీపీఓ నోటిఫికేషన్ త్వరలో ఇవ్వడానికి రెడీగా ఉంది. అంటే గతంలో ఇది విఆర్ఓ రూపంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే అప్పుడు మన విఆర్ఓ సిలబస్ ఏంటంటే 150 మార్క్స్ కి అందులోని 75 ఏమో మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ రీజనింగ్ ఏమో 75కి, జనరల్ స్టడీస్ ఏమో ఒక 75కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది గతంలో. అయితే ఇప్పుడు దీన్ని విఆర్ఓని కాస్త జీపీఓగా మార్చి మనకి ఒక కమిటీ కూడా దీని మీద వేయడం జరిగింది. ఈ కమిటీ కూడా ఎస్టిమేటెడ్ సిలబస్ అందాక గతంలో ఉన్న విఆర్ఓకున్న సిలబస్నే పెట్టడం జరిగింది. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే
ఇప్పుడు ఈ కమిటీ తన తుది నివేదికలో 2 పేపర్లుగా కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఒకటి మెంటల్ ఎబిలిటీ 150 మార్కులు అండ్ జనరల్ స్టడీస్ ఏమో 150 మార్కులు. ఇలాగే జరిగితే మనం ఇచ్చిన ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది చాలా మంది సీరియస్ యాస్పిరెంట్స్‌కి. అయితే దాంతో పాటు మనం ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌ని ఎగ్జామ్ కండక్ట్ చేయడంతో పాటు మనం ఇటీవల మన షైన్ అకాడమీ, టీజీపీఎస్సీ గ్రూప్ 2 టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు కొందరు ఎక్స్‌పర్ట్స్ వచ్చి ఈ జీపీఓని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దాన్ని ఎలా అచీవ్ అవ్వాలనేది కూడా మనకి కొంత ఇన్పుట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్‌లో ఖచ్చితంగా ఈ ఎగ్జామ్‌ని రాయడంతో పాటు అవేర్‌నెస్ ప్రోగ్రామ్ కూడా యుటిలైజ్ చేసుకోండి. లేదు మేము ఓన్లీ ఎగ్జామ్ రాస్తాము అంటే యాజ్ యూజువల్‌గా మీరు 8-10:30 మధ్యలో ఎగ్జామ్ రాసుకోవచ్చు. సీరియస్‌గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఎవరైతే ఈ టీజీపీఎస్సీ నుండి వచ్చే ఈ జీపీఓ ఎగ్జామ్‌లో సక్సెస్ సాధించాలనుకుంటే మన షైన్ అకాడమీలోని మీరు కోచింగ్ తీసుకోవాలా వద్దనేది మీ చాయిస్. అండ్ టెస్ట్ సిరీస్ తీసుకోవాలొద్దా మీ చాయిస్. కానీ ఈ ఫ్రీ స్కాలర్‌షిప్ టెస్ట్ ప్రోగ్రామ్స్ మాత్రం ఈ ఫ్రీ స్కాలర్‌షిప్ టెస్ట్‌లో మాత్రం పార్టిసిపేట్ చేయండి. 100కి 100% మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం షైన్ అకాడమీలోని అంటే మన ఆల్రెడీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లోని మనం పెట్టడం జరిగింది. ఎప్పుడు ఈ జనరల్ ఇంగ్లీష్ ఫుల్ లెంగ్త్ టెస్ట్ అనేది 27th ఏప్రిల్ 2025లో పెడతామని చెప్పడం జరిగింది. కాకపోతే మనకి ఎక్కువ ఈ జీపీఓ గురించి కాల్స్, తర్వాత జీపీఓ తాలూకు కోచింగ్ గురించే ఎక్కువ రావడం జరుగుతుంది. ఇందాక ఈ స్కాలర్‌షిప్ టెస్ట్ ప్రోగ్రామ్‌ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోని, ఎక్కువ మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతోని ఈ 27న కండక్ట్ చేయబోయే ఈ జనరల్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌ని మనం 18th మే పోస్ట్ పే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తాం. ఎవరైతే ఇప్పుడు వరకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే 18th మేన ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి. సో మన షైన్ అకాడమీ ప్లాట్‌ఫామ్ లోని ఇమ్మీడియట్ గా ఈ 2 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత 18th మేన జనరల్ ఇంగ్లీష్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకని గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఈ టీజీపీఎస్సీ బోర్డు ఇచ్చే జీపీఓ ఎగ్జామ్ లోని మంచి సక్సెస్ దక్కాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ టీమ్ షైన్ ఇండియా థ్యాంక్ యూ సో మచ్.